హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వర్షాలు ఎంత హెవీ ఉంటాయి తెలుసా ఇక్కడ. అసలు రోడ్డు కూడా కనిపించదు ముందు. అంటే ఫోన్లో ఏమో కనిపిస్తుందేమో కానీ చాలా గట్టిగా పడుతుంది వర్షం. ఇప్పుడు ఇంకా నేను కొంచెం స్లో వెళ్తున్నా. ఫాస్ట్ వెళ్తున్నా అంటే అసలు జుప్ మన ఏం కనిపించకుండా ఉంది అసలు. సో ఇప్పుడైతే నేను శుభలక్ష్మి గ్రాసరీస్ దగ్గరకు వచ్చేసిన. బట్ ఫుల్ వర్షం ఉండే కదా ఇందాక, ఇప్పుడేమో ఫుల్ ఎండ. అండ్ ఈ శుభలక్ష్మి గ్రాసరీస్ వచ్చేసి ఇల్క్రాఫ్ రోడ్లో ఉంటుంది. ఆ ఇల్క్రాఫ్ రోడ్ ఎప్పుడు 7 అయిందంటే ఫుల్ ట్రాఫిక్. చూసినారు కదా ఎంత ఉందో ట్రాఫిక్. అండ్ ఇంకా వస్తూనే ఉంటాయి కార్స్. ఈ లెఫ్ట్లో ఏదైతే రోడ్డు ఉంటుందో ఆ రోడ్ని మహాత్మా గాంధీ రోడ్ అని అంటారు. అండ్ ఇక్కడ మోస్ట్లీ అన్ని ఇండియన్ థింగ్స్ ఉంటాయి. అండ్ పక్క దాంట్లో కూడా ఫుల్ ఇండియన్ స్టోర్స్ ఉంటాయి. ఆ స్ట్రీట్కి కూడా ఎప్పుడన్నా వెళ్దాం. సో ఇప్పుడు ఆల్రెడీ ఎండ ఇలా ఉంది కానీ 7:30 అవుతుంది టైం. సో ఫస్ట్ అయితే నాకు కావాల్సినవి తీసుకుని వెళ్ళిపోతాయి ఇక్కడ నుంచి, ఈ శుభలక్ష్మి గ్రాసరీస్ నుంచి. లోపలికి వెళ్దాం. సో ఇట్లా లోపలికి రాగానే నాకు పేస్ట్ కావాలి. సో అందుకని ఇక్కడికి వచ్చిన. కానీ నేను వాడే పేస్ట్ ఇక్కడ లేదు. జనరల్గా డాబర్ రెడ్ పేస్ట్ అని ఉంటుంది. బట్ ఇక్కడ ఇవన్నీ కోల్గేట్వే ఉన్నాయి. ఇప్పుడు ఏం తీసుకొని అయితే డాబర్ రెడ్ పేస్ట్ అని ఉంటుంది కదా. సో నాకైతే ఇక్కడ ఎక్కడ కనిపించట్లే. సో ఇవి కూడా $4. కోల్గేట్ ఇక్కడ ఇండియన్ స్టోర్స్ అనే కాదు, డాలర్ ట్రీలో కూడా కోల్గేట్ దొరుకుతుంది. ఇక్కడేమో మొత్తం ఫ్రోజన్ ఫుడ్. సో మొత్తం లైక్ సమోసా, చాట్ అవి కూడా ఫ్రోజన్లో అమ్ముతారు. లైక్ పురాణి ఇడ్లీ స్పెషల్ సమోసా $14, 20 పీసెస్, చిన్నవి అనుకుంటా. నేనైతే ఎప్పుడు ఇవి తీసుకోలే. ఫ్రోజన్ ఫుడ్ మనం ఎంకరేజ్ చెయ్యం. కావాలంటే వండుకొని తింటా కానీ లేలే. అన్నీ మొత్తం సాంబార్ కూరలు కూడా ఫ్రోజన్ ఉన్నాయి. సాంబార్ $2. కానీ వీడు ఎంతకు అమ్ముతాడో. వీడు కూడా ఉప్మా $4. సో మొత్తం ఫ్రోజన్. పరోటా, చపాతీ అవి కూడా చాలామంది తీసుకొని వెళ్తారు. నాకు మ్యాగీ మసాలా ఒకటి కావాలి. సో ఇవన్నీ లైక్ నార్మల్ స్నాక్స్. సో మన ఇండియాలో దొరికేవే ఈ బిస్కెట్స్ కానీ అవన్నీ. బిస్కెట్స్ నేనేం తినను. బట్ ప్రైసెస్ ఎలా ఉంటాయో చూసుకొని. సో $3, $2, మ్యాక్సిమం $3లో ఉంటాయి అన్నీ. చిన్నవి పెద్దవైనా $3. సో ప్రాబబ్లీ అందరూ పెద్దవే తీసుకుంటారు. ఎందుకంటే చిన్నవి $2 ఉంటుంది, పెద్దది $3 ఉంటుంది. సో పెద్దదే బెటర్ కదా దానికంటే. ఇవి మనకు కావాల్సినవి. ఇక్కడ ఈ పాస్తా ఉన్నాయి చూసినా, ఇవి తీసుకున్నాం. 1 2 3 4 5 6 buy 1 get 1 free అని get 5. అది మన ఇండియాలో, ఇక్కడ కాదు. ఇక్కడ నుంచి ఒక 5 1 2 3 ఇవి 6 తీసుకున్నా. సో దీని మీద buy 5 get 1 free అని ఉంది. కానీ ఇది మన ఇండియాలో అయితే buy 5 get 1. ఇక్కడ ఒకటి లైక్ ఆల్మోస్ట్ 79 cents 38 cents ఉంటుంది. సో 6 తీసుకున్నా చాలు. ఇవి తీసుకుని ఫియస్టా నుంచి మ్యాక్రోని తీసుకున్నా. మ్యాక్రోనీలో వేసుకుని తినచ్చు. ఇవి బాగానే ఉంటుంది. సో చూపిస్తాను నేను ఎప్పుడన్నా వండినప్పుడు. ఈసారి ఇదైతే చీజ్ది. కొంచెం చీజ్ అండ్ పాలు వేసినామంటే సెట్. ఏదో అయిపోయింది, నాకు గుర్తొస్తలే ఏదో అయిపోయింది అనేది మా ఇంట్లో. ఇది కూడా ఒకటి తీసుకుందాం. గులాబ్ జామున్ చేసుకుందాం ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇప్పుడు కాదు, బట్ ఇప్పుడు తీసుకుంటే తర్వాత చేసుకోవచ్చు. దీంతోపాటు ఒక షుగర్ కూడా కావాలి. ఇదే అప్పుడు మనం తీసుకుంది. ఇవి మా ఇంట్లో ఇంకా 2 packs ఉన్నాయి. ఎంత ప్రైస్? $249. ఏం మారలే, అంతే ఉంది. సో మేబీ ఇప్పుడు ట్రంప్ వచ్చాడు కదా, మేబీ మార్చేస్తాడేమో ప్రైజెస్ అన్నీ. మేము తీసుకుంది ఇదే అనుకుంటా, చెక్కీ ఆట. సమ్వేర్ అరౌండ్ 10 kgs. సో 20 pounds $18 ఉంది ఇది. ముందు మేము ఇక్కడ తీసుకునే వాళ్ళం రైస్, కాస్కో మెంబర్షిప్ తీసుకోకముందు. కాస్కోది తీసుకున్నప్పటి నుంచి కాస్కోలోనే తెచ్చుకుంటున్నాం రైస్. ఇక్కడ లైక్ ఆల్మోస్ట్ $4 ఎక్కువ అనుకుంటా. ఈ రైస్ ప్యాక్ తీసుకుంటుండే. సిమిలర్ రైస్ సేమ్ సోనా మసూరి, అక్కడ కూడా మాకు $16 పడుతుంది. ఇక్కడ $21. సో $22 అని చెప్పి కట్ చేసి 21కి ఇస్తున్నా. సో $1 ఆఫ్. మాకు కాస్కోలో అయితే $16కి వస్తుంది. రైస్ అక్కడ తీసుకుంటాం. బీరకాయ ఒక 2, ములక్కాయ ఒక 2 తీసుకున్నాం. సో ములక్కాయ ఏమో లైక్ pound $549. బీరకాయ అయితే pound $249. ఎన్నో వస్తాయి పీసెస్. లైక్
లెక్క కాదు ఇక్కడ ఈ మునక్కాయలు, మనకి ఇండియాలో పీసెస్ లాగా అమ్ముతారు. సో మా ఇంట్లో ఇవి కూడా అయిపోయినాయి ఒత్తులు. సో ఇవి తీసుకున్నాం. సో ఒక్కటి 20 పీసెస్ 49 cents. సో నేను ఇవన్నీ ఉన్నాయి, 6 ఉన్నాయి ఇవి. సో ఇది ఒకటి. అండ్ అగరబత్తి కూడా అయిపోయింది, ఏదన్నా ఒకటి తీసుకోవాలి. అగరబత్తి తీసుకున్నాం. సో సైకిల్ ఇది, దీని మీద 50 రూపీస్ ఉంది, ఇండియా నుంచే వచ్చింది. ఒక మ్యాచ్ బాక్స్ కూడా ఫ్రీ, కానీ ఇక్కడ $4. సో ఇప్పటికైతే తీసుకున్నా. ఒక గులాబ్ జామ్, ఇవి ఒక 6, బీరకాయ ఒక 2 మునక్కాయ. కూరగాయలు ఏం లేవు, ఆల్రెడీ కొన్ని ఇంట్లో ఉన్నాయి, లాస్ట్ వీక్ తీసుకుంటే. సో ఇవి అండ్ అగరబత్తి. సో ఇప్పుడే ఇక్కడికి వచ్చిన. సో ఇవి హాఫ్ ప్యాకెట్ ఉన్నట్టుంది, బట్ తీసుకున్నాం. మళ్ళీ ఎవడో వస్తుంది. $3 అనుకుంటా. ఇంకొకటి కావాలి, ఈ గులాబ్ జామున్కి ఇండియన్ షుగర్ ఒకటి తీసుకుంటే ఖతం అయిపోతుంది. సో ఇప్పుడు అది ఎక్కడ ఉందని వెతకాలి, కనిపించలేదు నాకు. ఇక్కడ ఉంది ఇండియన్ షుగర్. ఎంత? 1 kg. ఇది కేజీ ఉంటుందా? అది హాఫ్ కేజీ. ఇది 2 pounds 1 kg. 1 kg $3. సో ఇది ఒకటి తీసుకున్నాం. సో చాలు, కథం. సో ఇదే మనంతా, చూద్దాం ఎంత అవుతుందో. కథం అయిపోయాయి. ఇవి సమ్వేర్ అరౌండ్ $22 ఏమైనాయి. సో ఇప్పుడు ఇది రూమ్లో అందరికి స్ప్లిట్ వేసుకుందాం. సో బేసిక్గా లైక్ అందరం తింటాం కాబట్టి ఎంతమంది ఉంటామో అంతమందికి డివైడ్ చేసుకున్నాం. మేము ముగ్గురం కాబట్టి డివైడ్ బై 3 టోటల్. సో మనిషికి సమ్వేర్ అరౌండ్ $630 ఏమో పడి ఉంటుంది. ఇంట్లో కలుద్దాం. బాయ్. ఇప్పుడైతే ఇంటికి వచ్చేసా అండ్ ములక్కాయ కూర వండుకోవడం స్టార్ట్ చేసిన. ఇందాక తీసుకున్నాం కదా, కొంచెం ఉడికాక చింతపండు రసం వేసి అలా మునక్కాయలో ఎగ్స్ వేసుకుంటే క్రేజీ ఉంటుంది. సో జనరల్గా చికెన్తో తినడం అలవాటు. సో ఇప్పుడు ఎగ్స్ వేసుకున్నా. అలా ఎగ్స్ని డైరెక్ట్గా వేసేస్తే బాగోదని చెప్పి కొంచెం ఫ్రై చేసిన, క్రిస్పీగా ఉంటుంది. సో క్రేజీ అయినాయి. అండ్ దెన్ కర్రీలో వేసేసిన. అలా కొంచెంసేపు మూత పెట్టి కొంచెం కొత్తిమీర తీసుకుని అలా కట్ చేసి కొంచెం గార్నిష్ చేసుకున్నామంటే డన్, మన ఎగ్ అండ్ మునక్కాయ కర్రీ రెడీ. సో తిన్నామంటే సెట్ అయిపోతుంది. ఈ వీడియోకి అంతే, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. కొంచెం లైక్, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి.